అదే గ్రావిటేషన్ తీసుకున్నారనుకోండి 4 మార్క్స్ 1 క్వశ్చన్ అన్న థియరీ, 2 మార్క్స్ 1 క్వశ్చన్ అమ్మా. సో 1 మార్క్ 1 క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ నాన్న. అదే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నాన్న, 1 మార్క్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, టోటల్ వెయిటేజ్ సే దట్ ఈస్ 7 మార్క్స్ నాన్న. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే సేమ్ వెయిటేజ్ నాన్న, 1 మార్క్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ నాన్న. అట్ ద సేమ్ టైం ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ తీసుకోమ్మా. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటే అమ్మా ఇక్కడ సో 2 మార్క్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. సో 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్, టోటల్ 10 మార్క్స్ నాన్న థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మోడైనమిక్స్ వచ్చేసి 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే వర్క్ ఎనర్జీ పవర్ ఒక 8 మార్క్స్ కవర్ అయింది నాన్న. థర్మోడైనమిక్స్ లో ఇంకొక 8 మార్క్స్ వస్తుంది. సో ఇక్కడ 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న, టోటల్ వెయిటేజ్ 10 మార్క్స్. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో అమ్మా సో 4 మార్క్స్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 1 మార్క్ 1 క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ నాన్న. ఆసిలేషన్స్ 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. వర్క్ ఎనర్జీ పవర్, థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్. సో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క 8 మార్క్స్ ఉంటాయి. సో 3 8 మార్క్స్ యూ హావ్ టు రైట్ 2 నాన్న. సో ఇక్కడ 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, టోటల్ 10 మార్క్స్ నాన్న. తర్వాత వేవ్స్, వేవ్స్ లో 4 మార్క్స్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 1 మార్క్ 1 క్వశ్చన్, సో టోటల్ 7 నాన్న. సో ఈ టోటల్ బ్లూ ప్రింట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పిన్ చేసి ఉంటాను, సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే నేను వెయిటేజ్ ఇచ్చాను నాన్న, ఆ వెయిటేజ్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే సో ఐపీ చాలా ఈజీగా 85/85 మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు నాన్న. సో దీని మీద ప్రతి ఒక్క క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తూ వస్తాను లేటర్ వీడియోస్ లో. సో ఫర్ దట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.